నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. సప్త ఋషులు అనే శీర్షికలో మనము కశ్యప ప్రజాపతి గురించి తెలుసుకుంటున్నామండి. అయితే ఇప్పుడు ఈ కశ్యప ప్రజాపతికి మరొక ఇద్దరు భార్యలు అనేటువంటి వినత, కద్రువ అనే వాళ్ళ గురించి తెలుసుకుందామండి. అసలు ఒక స్త్రీ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఈ ఇద్దరు ఆడవాళ్ళని చూస్తే తెలుస్తుందండి. అయితే ఇద్దరు కూడా ఆ కశ్యప ప్రజాపతికి సేవలు చేస్తూ ఉంటారు. సేవలు చేస్తుంటే కశ్యప ప్రజాపతి వీరిద్దరి సేవలకి మెచ్చుకుని మీకేం వరం కావాలో కోరుకోండి అని అడుగుతాడు. అడిగితే ఈ కద్రువ వచ్చేసి నాకు చాలా పొడుగైన వారు, చాలా తేజోవంతులు ఉన్నటువంటి వాళ్ళు, 1000 మంది సంతానం నాకు కావాలి. చూడండి ఆమె అత్యాస, 1000 మంది సంతానం నాకు కావాలి అని చెప్పేసి కోరుకుంటుంది. అయితే కద్రువ అలా కోరుకునేసరికి ఈ వినత మాత్రం నాకు అమిత బలవంతులు, తేజోవంతులు, ఈ కద్రువ సంతానానికన్నా బలమైన వాళ్ళు నాకు కావాలి అని కోరుకుంటుంది. చూడండి, ఆమెకేం కావాలో ఆమె కోరుకోవచ్చు కదా. ఈమె పిల్లల కన్నా ఈమె పిల్లలు చాలా బాగుండాలనే కోరికని కోరుకుంటుంది. అయితే ఈ విషయం విన్న కద్రువ, చూసావా నా పిల్లల కన్నా బలవంతుల్ని కోరుకుందని లోపలే ఆమె కొంచెము ఈర్ష్య, అసూయ వచ్చేసి ఎలా ఈమె అవకాశం చూసుకుని ఈమెను ఎలాగైనా దెబ్బకొట్టాలని అప్పుడే ఆమె మనసులో బీజం పడిపోతుంది. ఈ మహాభారతంలో ఇది ఒక పెద్ద ఉపాఖ్యానంగా రాశారనమాట. అయితే కశ్యప ప్రజాపతి తదాస్తు అంటాడు అని ఇంకా ఆయన ఒక సుదీర్ఘమైన యజ్ఞం చేసి యజ్ఞఫలమైనటువంటి హవిస్సును తీసుకొచ్చి భార్యలిద్దరికీ ఇస్తాడు ప్రసాదంగా. ఇవి మీరు స్వీకరించండి, మీరు గర్భవతులు అవుతారు అని చెప్పేసి తను తపస్సుకి వెళ్ళిపోతాడు. అయితే ఈ కద్రువ, వినీత ఇద్దరు కూడా సంతోషంగా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు, గర్భవతులు అవుతారు. అండాల రూపంలో ప్రసవం జరుగుతుంది. అండాలన్నిటిని కూడా నేతి కుండల్లో దాచిపెడతారు. కద్రువేమో 1000 కుండల్లో దాచిపెడుతుంది. ఈ వినత ఏమో 2 కుండల్లో అండాలని దాచిపెడుతుంది. ఒక సమయం అయ్యేదాకా అవి పగిలి వాటిలోంచి పిల్లలు బయటకు వస్తాయన్నమాట. దానికి కొంత సమయం పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. మేబీ 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అలాగా పడుతుందన్నమాట. వాళ్ళు అలా కాపాడుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచికలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.